ఈరోజు సాలిసిటర్ జనరల్ గారు ఎలా అయితే తడబడ్డారో మనమందరం కూడా కోర్టు రూమ్లో చూడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చెప్పిన మాటల్లో ఎన్నో అమెండ్మెంట్స్ పైన చాలామంది కూడా కేసులు వేయడం జరిగింది. కానీ మరీ ముఖ్యంగా 2 పాయింట్స్ పైన మరీ ప్రత్యేకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. నాన్ ముస్లిమ్స్ won't be appointed to central waqf councils and state waqf boards in terms of the amended provisions during the hearing అని చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఉండని, స్టేట్ వక్ఫ్ బోర్డ్స్లో ఉండని, హియరింగ్ జరిగేంత వరకు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే 5వ తేదీ వరకు టైం ఇచ్చినారో అప్పుడు వరకు ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వక్ఫ్ బోర్డ్స్లో నాన్ ముస్లిమ్స్కి ఏదైతే అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అపాయింట్మెంట్ చేస్తామని చెప్పారో దానికి చెయ్యకూడదు అని చెప్తే సాలిసిటర్ జనరల్ గారు దాన్ని ఒప్పుకొని మేము దానికి ఎలాంటి మార్పులు చేర్పులు చెయ్యము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అంటే ఒక రిలీఫ్ మాకు దొరికింది. రెండో రిలీఫ్ ఏమంటే వక్ఫ్ బై యూజర్ వెదర్ డిక్లేర్డ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బీ డీనోటిఫైడ్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. అంటే వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేస్తే ప్రతి ఒక్క మసీదు కానీ, ఖబ్రస్థాన్ కానీ, ఈద్గా కానీ, దర్గా కానీ, ఎనీ ప్రాపర్టీ కానీ దానికి పేపర్లు మీరు చూపించకపోతే అది గవర్నమెంట్ ప్రాపర్టీనో లేదంటే లిటిగేషన్ ప్రాపర్టీనో అని చెప్పి దానికి ఒక లిటిగేషన్ క్రియేట్ చేసే సమస్య ఏదైతే ఏర్పడుతుందని చెప్పి ముస్లిం సమాజం అంతా ఒక భయాందోళనలో ఉండిందో దానిపైన కూడా ఒక రిలీఫ్ ఏమి ఇచ్చారంటే దీనిని ఎక్కడ కూడా ఏమి కూడా ముట్టకూడదు, ఎలాగైతే నడుస్తుండిందో దానిని అలాగే కొనసాగించండి అని చెప్పి మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంటే ఏవైతే మాటలు ఈ బిల్లు కానీ యాక్ట్ వచ్చిన తర్వాత కానీ ఆర్టికల్స్ 13, 14, 15, 25, 26, 29, 300కి విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ మాకు ఏవైతే మైనార్టీస్కి హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా, ఫండమెంటల్ రైట్స్ ఏదైతే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఈ బిల్లు ఈ యాక్ట్ ఉంది అని చెప్పి క్లారిటీగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అదే వాదన తీసుకొని రావడం జరుగుతుంది. మాకు పూర్తిగా నమ్మకం ఉంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మా ఫేవర్లో రాబోయే రోజుల్లో దీనిపైన మాకు తీర్పు కూడా రావచ్చని. కానీ ఇది ఒక సుదీర్ఘమైన పోరాటము. వాళ్ళు కూడా బీజేపీ పార్టీ కూడా దీనికి ఒక ప్రెస్టీజ్ లెక్క తీసుకొని ఎన్నో వాళ్ళ రాష్ట్రాల తరపు నుంచి కూడా వాళ్ళు కూడా పెటిషనర్స్ వేపించడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్కి 7 రోజులు మాత్రం టైం ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో మేము అడిగిన ప్రశ్నలకి యాంటీ కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం సమాధానం ఇస్తారని చెప్పి కూడా వాళ్ళకు ఈరోజు చెప్పడం జరిగింది. నిన్న కూడా తీసుకుంటే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అన్నారు, ఏంది జామియా మసీద్ని కూడా మీరు తీసేసుకుంటారా, అంటే జామియా మసీద్లో కూడా మీరు నమాజ్ చేయడానికి ముస్లిం సోదరులకు ఇవ్వరా, అలాంటి పరిస్థితిని కూడా తీసుకొని వస్తారా అని చెప్పి అడగడం జరిగింది. రెండోది గవర్నమెంట్ ఆఫీసరు వచ్చి దీనిని ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పేంత వరకు కూడా దానిని ఒక లిటిగేటెడ్ ప్రాపర్టీగానే పెడతారా అని చెప్పి ఆయనని అడగడం జరిగింది. ఏదైతే కోర్టులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి నిర్ధారించినారో అలాంటి ప్రాపర్టీస్ని కూడా మీరు డీనోటిఫై చేస్తారా అని చెప్పి ఆయననే ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంకో చోట మీరు హిందూ దేవాలయాల్లో కానీ, హిందూ ట్రస్ట్లలో కానీ ముస్లింలకు అవకాశం ఇస్తారా వాళ్ళకు మెంబర్స్ లెక్క అని చెప్పి కూడా చీఫ్ జస్టిస్ గారు సాలిసిటర్ జనరల్ గారిని క్లారిటీగా అడగడం జరిగింది. అంటే ఏవైతే మేము పార్లమెంట్లో అలాగే పార్లమెంటు బయట ఏవైతే ప్రశ్నలు మేము అడిగినామో కాన్స్టిట్యూషనల్ ఏదైతే మాకు హక్కులు ఇచ్చిందో లిమిట్స్లో ఏవైతే అడిగినామో అవే ప్రశ్నలు చీఫ్ జస్టిస్ గారి నోటి నుంచి కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి 7 రోజుల్లో ప్రభుత్వానికి టైం ఇవ్వడం జరిగింది వాళ్ళకు రిప్లై ఇవ్వడానికి. ఈరోజు కోర్టుకి కానీ, జడ్జిలకి కానీ, అడ్వకేట్స్కి కానీ, మీడియాకు కానీ, ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే దీనికి
విరుద్ధంగా పోరాడుతున్నారో వాళ్లకు కానీ, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక చారిత్రాత్మక ఘటన. ఈ చారిత్రాత్మక ఘటనలో ఈరోజు లీడింగ్ లాయర్స్ అందరు కూడా ముస్లింల తరపు నుంచి ఈరోజు పోరాడుతున్నది మా హిందూ సోదరులు అని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఇది మా భారతదేశం గొప్పతనం అనేది కూడా నేను ఈరోజు మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నా. వాళ్లకు మా తరపు నుంచి సలాం చేస్తున్నాము, వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే ఏదైతే ఈ కష్టమైన సమయంలో, ఈ ఇబ్బందికరమైన సమయంలో, సైకలాజికల్గా మేము ఎంతో నిరాశలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకొని మమ్మల్ని నమ్మించి మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఈరోజు తడిగుడ్డతో మా గొంతు కోసే పని చేసినారు. ఖచ్చితంగా దీని మూల్యం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే 20 కోట్ల ముస్లిం మైనార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మరి నితీష్ కుమార్ గారి వైపు చూడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు సెక్యులర్ లీడర్సు ఇంత యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తుంటే, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కాలని చెప్పి చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా మైనార్టీల పక్షాన నిలబడతారని చెప్పి అనుకున్నారు. కానీ మొత్తం యావత్ భారతదేశంలో ఉండే మైనార్టీస్కి అందరికి కూడా నిరాశలో ముంచేసి ఈ బుల్డోస్ చేసేసి ఈ బీజేపీ అజెండాని మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా, మీరు సుప్రీంకోర్టులో పార్టీ కావాలా, మీరు ఎన్డీఏ నుంచి బయటికి రావాలా, మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ముస్లిం మైనార్టీల కోసం కాదు, ఇది భారతదేశ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాడాల్సిన ప్రతి ఒక్క పైన బాధ్యత ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, మీరు బయటికి వచ్చి మాతో కలిసి పోరాటం చేయాల్సిందే. అది చేయకపోతే ఖచ్చితంగా దాని మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ న్యాయ పోరాటం ఎప్పటి వరకు జరిగితే అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరులకు కానీ, యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్స్ పైన కానీ, యాక్ట్స్ పైన కానీ, ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ కోసం కానీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసము పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.